హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 24వ పాదము 24th పాద నేర్చుకుందాము. అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ న్యాయః నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. అగ్రణీః మోక్షగాములను పరమపదానికి తీసుకుని పోవువాడు. మోక్షగాములు అంటే ఎవరు? మోక్షాన్ని కోరుకునేవాళ్ళు అన్నమాట. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో అటువంటి వారికి దారిని చూపేవాడు, పరమపదానికి తీసుకుని వెళ్ళేవాడు, గమ్యానికి చేర్చేవాడు. గమ్యం ఏంటి వాళ్ళకి? ఇక్కడ మోక్షము కదా. అటువంటి మోక్ష కాములను పరమపదానికి, వాళ్ళకి దారిని చూపేవాడు, వాళ్ళని గమ్యానికి చేర్చేవాడు. హూ లీడ్స్ ఫర్వర్డ్ అన్నమాట. గ్రామణీః సకల భూతాలను, సర్వజీవులను తన అధీనంలో ఉంచుకున్నవాడు. గ్రామణీః అంటే శ్రీమాన్ సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడు. సమస్తము కూడా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికంటే కూడా అతిశయం అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఈ సమస్తానికంటే కూడా చాలా ఎక్కువగా శోభతో వెలిగిపోతూ ఉండేవాడు, శోభాయమానుడు. శ్రీమాన్ అంటే సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడు అన్నమాట. న్యాయః న్యాయస్వరూపుడు. విష్ణువు న్యాయస్వరూపుడు కాబట్టి న్యాయః అని అంటారన్నమాట. నేత అంటే లీడర్, ముందుకు నడిపేవాడు, జగత్తుని నడిపించే జగన్నాయకుడు. ఈ విశ్వాన్నంతటినీ కూడా జగన్నాయకుడై, విశ్వానికంతటికీ కూడా నాయకుడై, లీడరై విశ్వాన్ని నడిపించేవాడు కాబట్టి నేత అని అంటారన్నమాట. సమీరణః వాయురూపుడు అంటే ఏంటి? ప్రాణవాయువు రూపంలో ఉండి సకల భూతాలను ఉద్ధరించేవాడు. ప్రాణవాయువు అంటే మనకి తెలుసు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆ ప్రాణవాయువు రూపములో ఉండి సకల జీవులను ఉద్ధరించేవాడు కాబట్టి సమీరణః అని అంటారన్నమాట. సహస్రమూర్ధ, సహస్ర అంటే 1000 కదా, మూర్ధ అంటే తలలు, 1000 తలలు కలవాడు, అనేకమైన తలలు కలవాడనమాట. 1000 అనేది ఒక సంఖ్య, 1000 కన్నా ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు సహస్రమూర్ధ అని అంటారు. ఇది విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తోంది. అంటే ఏంటి? విశ్వమంతా ఆయనే వ్యాప్తి చెంది ఉన్నాడని మనం అనుకున్నాం కదా. అంతటా ఉంటాడు, అందరిలోనూ చైతన్యమై తానే ఉంటున్నాడు కాబట్టి అన్ని నామరూపాలు కూడాను ఆయనవే అన్నమాట. విశ్వాత్మా విశ్వానికి మూలస్వరూపుడు అన్నమాట. విశ్వానికంతటికీ కూడాను, ఈ జగత్తంతటికీ ఆత్మస్వరూపుడు, మూలము విశ్వాత్మ అంటే. సహస్రాక్షః, సహస్రము అంటే ఏంటి? 1000. అక్షః అంటే ఏంటి? కన్నులు. 1000 కన్నులు కలవాడు లేదా అనేకమైన కన్నులు కలవాడు సహస్రాక్షః అంటే. 1000 అనేది దేన్ని సూచిస్తోందంటే 1000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా 1000 అంటారనమాట. అనేకమైన కన్నులు కలవాడు కాబట్టి సహస్రాక్షః అని అంటారు. సహస్రపాత్, సహస్ర అంటే 1000 లేదా 1000 కన్నా ఎక్కువ, అనేకమైనటువంటి పాత్ పాదాలు కలవాడు. 1000 పాదాలు, అనేకమైన పాదాలు కలవాడు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ఉంది కదా పురుష సూక్తంలో. 1000 తలలతోటి, 1000 కళ్ళతోటి, 1000 పాదాలతోటి
శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాడు విష్ణువు అన్నమాట. విరాట్ పురుషుడగు పరమాత్ముడు వేల కొద్ది శిరములు, తలలు, కన్నులు, ఇంద్రియాలు, పాదాలు కలవాడనమాట. పాదం మొత్తము చదువుదాము. అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. ఆరుద్ర నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు ఈ పాదాన్ని రోజు చదువుకుంటే చాలా మంచిది. రేపు 25వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.